ఛానల్ SRT Telugu Lectures. మనం ఈ రోజు వీడియోలో సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా కాన్సెప్ట్ గురించి చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్గా యూనియన్ ఆపరేటర్, ఇంటర్సెక్షన్ ఆపరేటర్ చూసాం కదా. అలాగే సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ కూడా బైనరీ ఆపరేటర్ ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా. సో బైనరీ ఆపరేటర్ అంటే ఏంటి? ఏ ఆపరేటర్ అయితే 2 టేబుల్స్ మీద వర్క్ అవుతుందో దాన్ని బైనరీ ఆపరేటర్ అంటారు. సో ఈ సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ అనేది బైనరీ ఆపరేటర్. దీన్ని ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తారంటే హైఫన్ అనే సింబల్ అంటారు కదా, ఒక చిన్న డాష్, దాంతో రిప్రజెంట్ చేస్తారు. సో డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ ఆర్ అండ్ ఎస్ ఆర్ 2 రిలేషన్స్ దెన్ ఆర్ సెట్ డిఫరెన్సెస్ రిటర్న్స్ ఏ రిలేషన్ దట్ కంటైన్స్ టపుల్స్ ఓన్లీ నాట్ ఇన్ ఎస్. అంటే ఏంటంటే సింపుల్. ఇప్పుడు ఆర్ ఎస్ అనేవి 2 టేబుల్స్ అనుకోండి. ఆర్ సెట్ డిఫరెన్స్ ఎస్ మనం చేస్తే ఒక టేబుల్ వస్తుంది రిజల్ట్. ఆ టేబుల్లో ఏం టపుల్స్ ఉంటాయి, ఏం రోస్ ఉంటాయి అంటే ఆర్లో ఉండేవి మాత్రమే ఉంటాయి, ఎస్లో ఉండేవి ఉండవు. అంటే ఏంటి? ఒకవేళ ఆర్లో ఏదైనా టపుల్ ఎస్లో రిపీట్ అయ్యిందనుకోండి, ఆర్లో నుంచి ఆ టపుల్ ఎలిమినేట్ అయ్యి రిమైనింగ్ టపుల్స్ ఆఫ్ ఆర్ సెట్ డిఫరెన్సెస్ రిజల్ట్గా వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా యూనియన్ ఆపరేటర్ అయినా, ఇంటర్సెక్షన్ ఆపరేటర్ అయినా, సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ అయినా, ఏదైనా సరే క్రాస్ ప్రొడక్ట్ ఆపరేటర్ అయినా, బైనరీ ఆపరేటర్ ఏది అప్లై చేయాలన్నా ఆ 2 రిలేషన్స్ కంపాటబుల్ అవ్వాలని చెప్పాను కదా. అలాగే ఇప్పుడు మన సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ అప్లై చేయాలంటే ఆ రిలేషన్స్ కంపాటబుల్ అవ్వాలి. కంపాటబుల్ అంటే ఏంటి? 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఎస్లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉండాలి. అంటే ఫస్ట్ రూల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ షుడ్ బి సేమ్. ఇక్కడ సేమ్ అయింది. సెకండ్ వన్, కరెస్పాండింగ్ అట్రిబ్యూట్స్ ఇక్కడ డొమైన్స్ కూడా సేమ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎస్లో నేను నెంబర్స్ వచ్చేస్తే ఇక్కడ ఎస్ఐడి కూడా ఫస్ట్ అట్రిబ్యూట్ డొమైన్ ఏమవుతుందో సెకండ్ టేబుల్లో ఫస్ట్ అట్రిబ్యూట్ డొమైన్ కూడా సేమ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో సెకండ్ అట్రిబ్యూట్ డొమైన్ ఏమవుతుందో సెకండ్ టేబుల్లో సెకండ్ అట్రిబ్యూట్ డొమైన్స్ కూడా సేమ్ అవ్వాలండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ సేమ్ అవ్వాలి. సెకండ్ రూల్ వచ్చేసి ఆ అట్రిబ్యూట్స్ యొక్క డొమైన్ సేమ్ అవ్వాలి. అది అప్పుడు కంపాటబుల్ అంటాం. ఎప్పుడైనా మనం ఈ సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ అప్లై చేయాలంటే ఆ టేబుల్స్ యూనియన్ కంపాటబుల్ అవ్వాలి. సో ఇవి ఎగ్జాంపుల్ టేబుల్స్. ఇప్పుడు ఆర్ డిఫరెన్సెస్ చూపిస్తా చూడండి. మన డెఫినేషన్ ప్రకారం ఆర్ డిఫరెన్సెస్లో ఏ టపుల్స్ ఉంటాయి? ఆర్లో ఉండే టపుల్స్ మాత్రమే ఉంటాయి, ఎస్లో ఉండనివి. ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఆర్లో ఉన్న టపుల్స్ ఎస్లో ఏమైనా రిపీట్ అయినాయా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ టపుల్స్లో ఎస్లో ఏదైనా రిపీట్ అయిందా? ఎస్, ఈ టపుల్ రిపీట్ అయింది. సో ఏం చేస్తాం మనము? ఈ రిజల్టెడ్ టేబుల్లో ఈ టపుల్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఆర్లో ఏమున్నాయి? 2 టపుల్స్ ఉన్నాయి కదా, అది రిజల్ట్ లాగా రాస్తామన్నమాట. అర్థమైందా? ఆర్లో ఉండే టపుల్స్ ఎస్లో ఏమైనా రిపీట్ అయితే అవి ఎలిమినేట్ అయ్యి రిమైనింగ్ రిజల్ట్గా వస్తాయి. ఇప్పుడు ఎస్ డిఫరెన్స్ ఆర్ చూడండి. ఇప్పుడు ఎస్ డిఫరెన్స్ ఆర్ అంటే ఏంటి? ఎస్లో ఉండే టపుల్స్ ఆర్లో ఏమైనా రిపీట్ అయితే అది ఎలిమినేట్ అయ్యి రిమైనింగ్ రిజల్ట్ వస్తాయి. సో ఎస్లో ఉండే ఈ టపుల్ ఆర్లో రిపీట్ అయింది. సో దీన్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ టపుల్స్ని మనం రిజల్ట్గా రాయాలి. అదే సెట్ డిఫరెన్స్ ఆపరేటర్. ఓకే, ఆ 2 ఎస్ఐడి ఉన్నది ఆర్లో రిపీట్ అయింది కాబట్టి అది ఎలిమినేట్ చేసుకోవడం, రిమైనింగ్ టపుల్స్ రిజల్ట్గా రాయడం. ఇది సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే దాని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.